హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఎంతో రుచికరమైన 3 పొడుల గురించి మీకు వివరిస్తానండి. అవేమేమిటంటే చింత చిగురు పొడి, అలాగే పుట్నాల పొడి, వేరుశనగ గుళ్ళు పొడి. ఈ 3 రకాల పొడులు మీకు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పి వాటి గురించి మీకు వివరిస్తూ తయారు చేసే విధానం గురించి చెప్తాను. మనం మొదట చింత చిగురు చక్కగా ఇలాగా కడిగి ఎండబెట్టుకుని ఇలా రెడీ చేసుకోవాలండి. అలాగే పుట్నాల పొడికి పుట్నాలు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, ఎక్కువగా వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొబ్బరి, వెల్లుల్లిపాయలు, అలాగే మనం చింత చిగురు పొడికి చింత చిగురు కడుక్కుని చక్కగా ఎండబెట్టుకుని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే పోపు దినుసుల్లో మనం పొట్టు మినపప్పు, శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాలు, ఈ 4 రకాలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు, వేరుశనగ గుళ్ళు పొడిలో వేపిన వేరుశనగ గుళ్ళు, అలాగే కొంచెం చింతపండు, ఎండుమిరపకాయలు. ముఖ్యంగా మనకి ఈ వేరుశనగ గుళ్ళ పొడికి ఎండుమిరపకాయల గింజలు మాత్రం ఎక్కువగా వేసుకోవాలండి. అలాగే ఈ 3టికి రుచికి సరిపడా ఉప్పు మనం వేసుకోవాలి. ఇలా తయారు పెట్టుకున్నాక మొదట మనం వేరుశనగాయ గుళ్ళలోకి ఎండుమిర్చి వేపుకోవాలండి. మూకుడు పెట్టుకుని మూకుడు వేడెక్కాక దీనిలో ఆయిల్ పోసుకుని చక్కగా ఇలాగా ఎండుమిరపకాయలు, అలాగే ఎండుమిరప గింజల్ని, ఈ ఎండుమిరప గింజలు, ఎండుమిరపకాయలు చక్కగా మనం రోస్ట్ చేసుకోవాలి. మా చుట్టాలు ఆవిడ ఉన్నారు చిన్నగంజాలో, సీతక్కయ్య అని. ఆవిడ చెప్పారండి. ఆవిడ చెప్పేటప్పుడు ఈ పొడి మనం రోట్లో ఎలా దంచుకుంటామో అలా మిక్సీలో ఎలా వేయాలో చెప్పేసరికి ఇంటికి రాగానే అది తయారు చేసుకోవాలనిపించేసిందండి. ఇలాగా మనం వేపుకున్న ఎండుమిరపకాయలని ఏ విధంగా మిక్సీలో వేసుకోవాలో ఆవిడ చెప్తుంటే భలే ఆశ్చర్యం వేసింది. మొదట మనం ఎండుమిరపకాయలని ఉప్పుని విప్పర్లో పెట్టి ఒక్కసారి అలాగా విప్పర్లో వేయాలి. అలాగే ఉప్పు చేర్చి ఎండుమిరపకాయలని చెప్పాను కదండి. తర్వాత మనం ఎండుమిరప గింజలను వేసి వెంటనే స్పీడ్గా మిక్సీ ఆన్ చేసేయకూడదండి. విప్పర్లోనే ఈ పొడి వేసుకోవాలంట. అలాగే తర్వాత వేరుశనగకాయ గుళ్ళు చేర్చి విప్పర్లో మనం తయారు చేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు చేర్చుకోవాలంట. అలా ఆవిడ చెప్పే విధానం చూస్తే రోట్లో దంచుకున్నట్టే చెప్పారండి ఆవిడ. అంత టేస్ట్ వస్తుందంట, చక్కగా పొడి పొడిగా ఉంటుందని చెప్పారు. కాబట్టి ఈ విధంగా తయారు చేసుకోమన్నారు. నేను ఆ విధంగా తయారు చేసి మీకు తయారయ్యాక ఎలా ఉందో మీకు చూపిస్తాను. తర్వాత మనం ఇలాగా చింత చిగురు పొడికి ఇలాగా పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ధనియాలు, ఈ 4టిని మనం చక్కగా వేపుకోవాలి. ఇది కొంచెం ఎక్కువసేపే వేపుకుని ఈ వేపుకున్న వాటిలన్నిటిని మనం మూకుడులోంచి పళ్ళెంలోకి వేసుకుని బాగా చల్లారాక అప్పుడు మిక్సీలో పొడి చేసుకోవాలి. ఈ పొడి కూడా చెప్పాను కదండి, మనం వెంటనే మిక్సీ ఆన్ చేసుకుని
స్పీడ్లో పెట్టేసుకోకూడదు, విప్పర్లోనే మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా తయారు చేసుకున్నాక మనం వీటిని ఒక పళ్ళెంలోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఆ తర్వాత చింత చిగురు కూడా చక్కగా కొద్దిగా ఆయిల్ వేసి చక్కగా వేపుకోవాలి. చింత చిగురు వేపుకోవాలి, పోపు దినుసులు వేపించుకోవాలి. అలాగే వేరుశనగ గుళ్ళు పొడికి ఎండుమిర్చి వేపుకోవాలి. అదే పుట్నాలకైతే డైరెక్ట్గా ఎండు కొబ్బరి, ఒక కప్పు పుట్నాలైతే మనకి ఎండు కొబ్బరి ఒక అరకప్పు, చిన్న కప్పుతో అరకప్పు, అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక అరకప్పు వేసుకోవాలండి. అప్పుడు పుట్నాల పొడి ఎంతో బాగుంటుంది. ఇవన్నీ కూడా ఇలా ఏర్పాటు చేసుకుని మీకు మిక్సీలో వేసి అవి ఎలా రెడీ అయినాయో మీకు నేను చూపిస్తాను. చింత చిగురు చక్కగా ఇలాగా 1 నిమిషం పాటు మనం చక్కగా వేపుకోవాలి. రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్ అంటాం కదా, అలా చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చింత చిగురు చక్కగా పళ్ళెంలోకి తీసుకుని ఆరనిచ్చుకోవాలి. చూడండి, మిక్సీలో వేసుకున్న చింత చిగురు పొడి, అలాగే వేరుశనగ గుళ్ళ పొడి ఇలా పొడి పొడిగా రావాలంటే నేను చెప్పాను కదండి మిక్సీ ఎలా ఆడుకోవాలో, అలా తయారు చేసుకోవాలి. అలాగే పుట్నాల పొడి, చింత చిగురు పొడి, ఈ 3 మీకు నచ్చినాయండి. నచ్చితే నాకు కామెంట్స్లో మీరు తయారు చేసుకుని నాకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. వీటన్నిటిలోకి వెల్లుల్లిపాయలు ఎలా వేసుకోవాలో మీకు చెప్పాను కదండి. ఆ విధంగా మీరు చెప్పిన పదార్థాలన్నీ రెడీ పెట్టుకుని తయారు చేసుకుంటే చక్కగా మనం ఈ 3 రకాల పొళ్ళు తయారు చేసుకుని ఎప్పుడైనా సరే కూరలు లేవని బద్దకించినప్పుడు చక్కగా 2 ముద్దలతో ఈ 3 రకాల పొడులతో తిని చారు వేసుకుని పెరిగేసుకుని తింటే చాలండి. ఇవి ఎంత రుచిగా ఉన్నాయో మీరు తయారు చేసుకుని నాకు చెప్తారు కదండి. మీ అమూల్యమైన కామెంట్సే నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయండి. లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.